జగిత్యాల జిల్లాలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా విమర్శించారు. 3 బ్యారేజీల పునరుద్ధరణకు కేవలం సుమారు 500 కోట్లు సరిపోతాయని, కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రాణహిత జలాల వినియోగంపై స్పష్టమైన ప్రణాళిక లేదని, బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయించారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కీలకమని, హైదరాబాద్ నీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలు దీనిపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు. పునరుద్ధరణ ఆలస్యం వల్ల లక్షల ఎకరాలు ప్రభావితమవుతాయని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో రాజకీయంగా కూడా స్పందిస్తూ ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఏ పార్టీలు చేరాలనేది తన అభిమానుల అభిప్రాయం ఆధారంగా నిర్ణయిస్తానని తెలిపారు. చేరాల్సిందేనే, ఏ పార్టీలు చేరుతాం అనేది ఏదైతుందో నిర్ణయం మీ ద్వారానే తెలుపుతా అని చెప్పింది నేను. ఇప్పుడు ఒకప్పుడు ఏదైతున్నదో ఆనాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలి అనే నినాదంతో ముందుకు పోయాను. ఇవాళ పరిస్థితి చూస్తుంటే మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే నినాదం వస్తుందని చెప్పంటారు. పరిస్థితి ఆనాటికి నన్ను మార్పు చూడండి అంటారు మీరు. ఆనాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందుకు పోతే ఇవాళ ఏమొస్తుంది నినాదం? మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే కాడికి వచ్చింది. కేవలం 2 సంవత్సరాల కాలం మన ఎన్నికలు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చులో ఏదైతుందో, మన ప్రజల ఆకాంక్షల మేరకు ఏదైతుందో నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు ఇదొక అర్థం పడుతుందని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు సంక్షేమ కార్యక్రమాల అమలు ఒక అంశం, ఇలా ప్రాజెక్టుల నిర్వహణ అనేది ప్రధానమంటున్నది. అటువంటి ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి వీళ్ళు కేవలం ఉత్తర తెలంగాణకి పరిమితం కాకుండా యావత్ తెలంగాణకు జీవనాధారమైనటువంటి ఇవాళ ఈ ప్రాణహిత నదీ జలాల వినియోగంలో ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించలేకపోవటం ఇట్స్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ అంటూ నేను. కేవలం ఉమ్మడి కర్మాడ్ జిల్లానే కాదు, ఉమ్మడి కర్మాడ్ జిల్లాతో పాటుగా మీకు మెదక్ కానీ, నిజామాబాద్, ఇప్పుడు ఫ్లడ్ ఫ్లో కెనాల్ రివర్స్ పంపింగ్ ఉందా? మనకు జరిగింది ఏదైతుందో మేడిగడ బ్యారేజ్, దాన్ని ఇట్ కెన్ బి రెస్టోర్డ్. ఎన్డిఎస్ఏనే రిపోర్ట్ ఇచ్చింది, ఇట్ కెన్ బి రిస్టోర్డ్ అని చెప్పని. దాన్ని ఏ విధంగా పునర్నిర్మాణం చేయాలనేది కూడా వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చిండ్రు. దాన్ని ఏదైతుందో మనం ఆచరణలో పెట్టలేకపోవడం, ఇంతకంటే ఎక్కువ నిర్లక్ష్యం ఏం కనబడుతుందని చెప్పంటున్నాను నేను. ఇంతకంటే ఎక్కువ నిర్లక్ష్యం ఏం కనబడుతుందని చెప్పంటున్నాను నేను. వీళ్ళు కేవలం 2 సంవత్సరాల కాలంలో ఇటువంటి పరిస్థితి రావడం, మరి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా ఉండబోతుందో ఎవరు ఊహించే పరిస్థితి లేదు అని చెప్పంటారు. సరే, ఇప్పుడు నేను ఆలస్యమని అనుకుంటలేను బాబు. సరే, ఏదైనా తగు సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా మా మిత్రులు వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మీరు అన్నట్టు ఏదైతే ఉందో తొందర తీసుకోవడం మంచిదని ఒక అభిప్రాయం ఉన్నది. యువర్ రైట్. నేను కూడా మా మిత్రులతో ఏకీపిస్తాను చెప్పంటున్నాను. తప్పకుండా వారి ఆలోచనకు అనుగుణంగా సాధ్యమైనంత తొందరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అది లేదు ఇక్కడ చెప్తే కదండి, అది చెప్పినాక ఇంకేముంది అందులో. దాని కొరకే కొద్దిగా జాప్యం అవుతుంది. అది కూడా నేను కపుల్ ఆఫ్ ఒక వారం 2 వారాల లోపల అన్ని బయటకు వచ్చేస్తాయి. అదైతే మీరు ఓపెన్లీ దే గేవ్ స్టేట్మెంట్. రియల్లీ వాళ్ళ నాపై చూపే అభిమానం అనేది నేను నిజంగా వాళ్ళ ధన్యవాదాలు చెప్తాను బోత్. ఇప్పుడు ఎందుకంటే అంటే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎవరే కానీ రాజకీయంగా ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటుందని ఎవరైనా భావిస్తారు. అందులో భాగంగా ఏదైతుందో బీఆర్ఎస్ కూడా భావిస్తుంది, బీజేపీ కూడా భావిస్తుంది. కానీ నా ఆలోచన ఒకటి చెప్పా కదా నేను. ఇప్పుడు ఏ మార్పు రావాలని కోరుకుంటున్నామో ఆ మార్పు ఎవరితో
సాధ్యమైతే ఇప్పుడు మార్పు అనేది ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు పోవాలనే దాన్ని సూచిక కనబడుతుంది. మార్పు అనేది ప్రధానంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోవాలి. రేవంత్ రెడ్డి గారు పోవాలంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీతోని కేసీఆర్ పోతాడు అని చెప్పని భావించాను, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచాను. మరి రేవంత్ రెడ్డి గారు పోవాలంటే ఏ పార్టీకి అండగా నిలవాలని కూడా ఆలోచన చేయాలి కదా. దట్స్ వై లిటిల్ టైం. అదే ఇప్పుడు అదే మీరు చెప్పండి. మీరు కూడా ప్రజల్లో ఉంటారు కదా, మీరు కూడా చెప్పండి అంటున్నా. మేము అదే ఆలోచనలు ఉన్నాం. మీరు కూడా మీకుండేటువంటి ఒక సుదీర్ఘ ప్రజా సంబంధాలతో ఏదైతే ఉందో యూ కెన్ ఆల్సో గివ్ సజెషన్. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం, రేవంత్ రెడ్డి ప్రత్యామ్నాయం. అది ఏ పార్టీతో సాధ్యమవుతుందో ఆ పార్టీకి మొగ్గే ప్రయత్నం చేస్తాం. అసలు రాష్ట్ర భవిష్యత్తు ఏంటి కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు నేను ఆ కాంగ్రెస్లో లేను, వదులుకున్నా, అది వాళ్ళ ఇష్టం. నేను వాళ్ళ గురించి ఏం చెప్పాలి. ఇప్పుడు సమస్యలన్నీ అక్కడనే వచ్చినాయి కదా. నేనేదైతుందో ఇవాళ వాస్తవంగా మేము ఆలోచించింది గంగారెడ్డి గారు మా మిత్రుడికి ఇస్తే బాగుంటుందని చెప్పిన ప్రతిపాదన చేయడం జరిగింది. దురదృష్టం కొద్ది ఏదైతుందో పదవి నియామకం ముఖ్యమంత్రి గారే స్వయంగా ఏదైతున్నదో నియామకానికి ఆమోదం తెలిపిండు. మౌఖికంగా ఆమోదం తెలిపి ఉత్తర్వులు జారీ చేయడానికి ఏదైతుందో ఆదేశాలు జారీ దాన్ని నిలిపివే బట్టంతో ఏదైతుందో వీళ్ళు మేము ఒక సహచరుడిని కోల్పోవడం జరిగింది. అది ఎంత బాధ ఉంటుంది మీరు ఊహించండి అని చెప్పంటున్నాను. మేము ఒక సహచరుడిని కాంగ్రెస్ పార్టీ మాకు కుటుంబ సభ్యుని కోల్పోయాను అని చెప్పంటున్నా. అది ఎంత బాధకరంగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి అని చెప్పంటున్నాను. ఇవాళ మా సహచరుడిని కోల్పోవడానికి ఎవరు బాధ్యుడు? ప్రభుత్వ నిర్లక్ష్యం బాధ్యత కాదా? ప్రభుత్వ నిర్లక్ష్యం బాధ్యత అవుతుంది కదా. ప్రభుత్వ నిర్ణయమే తగు సమయంలో గిట్ట తీసుకొని ఉన్నట్టయితే మా మిత్రుని సహచరుణ్ణి అదృష్టం పెట్టుడు చెప్పలేమని చెప్పంటున్నాను. ఇవాళ అడ్డు తొలిగింది కాబట్టి మరి దీనికోసం జాప్యం చేసిండ్రో, అడ్డు తొలగించుకోవాలని జాప్యం చేసిండ్రో చూస్తుంటే అట్లే కనబడుతుంది.